ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రతిభా బయోటెక్, సమర్పిస్తున్న వారు కోరమండల్ వారి నోవాసిన్ మరియు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చూడ్డానికి అదొక మామూలు చెక్క ముక్కలాగే ఉంటుంది, కానీ దాని విలువ అంతా ఇంత కాదు. బంగారంతో పోటీ పడుతుంది. దాని ఆయిల్ ధర అయితే బంగారం ధర కంటే ఎక్కువే. అసలు అదేం మొక్క, దానికి అంత ప్రాధాన్యత ఎందుకు, ఇది ఎక్కడ పెరుగుతుంది, ప్రస్తుతం దీని మార్కెట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. మనం గుడికి వెళ్లినప్పుడో పూజ చేసేటప్పుడో అగరబత్తీలను వెలిగిస్తాం. దాని నుంచి వచ్చే సువాసన, పరిమళాలు మనలో టెన్షన్ తగ్గిస్తాయి. అయితే ఒకసారి వెలిగించాక మధ్యలో ఆగిపోకుండా పూర్తిగా వెలిగే అగరబత్తులలో ప్రత్యేకమైన కలపను వాడుతారని చాలా మందికి తెలియదు. ఆ కలపనే అగర్వుడ్. ఈ అగర్వుడ్ అత్యంత ఖరీదైనది, అరుదైనది. ఇది ఉత్పత్తయ్యే విధానం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇది చెట్టు నుండి వస్తుంది. అది కూడా ఆ చెట్టుకు ఇనాక్యులేషన్ చేస్తేనే వస్తుంది. ఇలా ఇనాక్యులేషన్ చేయాలంటే చెట్టు దాదాపు 24 అంచుల చుట్టు కొలతతో పెరగాలి. ఇలా పెరిగిన చెట్టు చేస్తే రెజిన్ విడుదల చేస్తుంది. తద్వారా ఈ కలపలో మార్పులొస్తాయి. కలప రంగు మారుతుంది. తెల్లటి కలప కాస్త ముదురు గోధుమ రంగు, ఆరెంజ్, రెడ్, బ్లాక్ కలర్స్ లోకి మారుతుంది. ఇలా చెయ్యకముందు ఎలాంటి వాసన ఉండదు. ఇనాక్యులేషన్ చేసిన 2 ఏళ్ల తరువాత ఈ కలప తయారై సుగంధ పరిమళాలు వస్తాయి. ఇలా పరిమళం వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఈ కలపను సేకరిస్తారు. దీనితో అగరబత్తులు, సెంట్లు, పూజా వస్తువులు తయారు చేస్తారు. 8 ఏళ్ల క్రితం ఏలూరు జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి ఆశ్రమంలో ప్రయోగాత్మకంగా నాటిన మొక్కలు ప్రస్తుతం కోతకు తయారవడంతో సదరు కంపెనీ కటింగ్ చేస్తోంది. మన ప్రాంతం నుంచి అగర్వుడ్ మెటీరియల్ కొన్ని 100 టన్నులు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. ఇంత మెటీరియల్ దుబాయ్, కువైట్ అంత ప్రాంతాల్లో ఒక మంచి బిజినెస్ అవుద్దనే ఉద్దేశంతో బేసిక్లీ నేను ఫస్ట్ ట్రేడింగ్ చేయడానికి అని చెప్పేసి అస్సాం, మిజోరాం, నాగాలాండ్ ప్రాంతాల్లో వెళ్ళి అక్కడి నుంచి నేను దుబాయ్ ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందంటే దానిలో భాగంగానే నేను కొన్నిసార్లు అక్కడి నుంచి పంపించినప్పుడు అక్కడ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఎంత క్వాలిటీలో వెళ్తుంది, ఎంత ధరకు అమ్మాలి, ఎక్కడెక్కడ వెళ్తుంది అన్ని తెలుసుకున్న తర్వాత ఇంత వాల్యుబుల్ పంట ప్రతిసారి ఒక రాష్ట్రం వెళ్ళి ఏం డిపెండ్ అవుతాం, మన రైతులకు ఎందుకు కలగకూడదు, మన రైతులకు వస్తుందా రాదా అనే ఆలోచనతో మనం కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్లు కొన్ని మొక్కలు తీసుకొచ్చి ఆ రైతుకో 10, ఆ రైతుకో 20 రకరకాల అంటే ఒక 10 మొక్కలు 20 మొక్కలు వేసుకోండి. ఒకవేళ సర్వే అయితే మీరు ఎక్కువ వేసుకుందరు. కానీ ఇలాంటి మొక్కలు ఉన్నట్టు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ముస్లిం, కువైట్ లాంటి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది ప్లాంటేషన్ కూడా జరిగింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత దీన్ని మేము మాది ఖమ్మం ప్రాంతం కావడం వల్ల అందుబాటులో ఉండే మాకు పామాయిల్ తోటలో కూడా టెంపరేచర్ కంట్రోల్ అది అవుతా ఉంది సార్. ఎందుకంటే మనం నీళ్ళలో ఉన్న వ్యక్తికి ఎండలో నిల్చున్న వ్యక్తి తేడా ఏ విధంగా ఉంటుందో ఇది కూడా శీతల అంటే బిలో 30 degrees 32 degrees ప్రాంతాల్లో పెరిగే మొక్క కాబట్టి ఇది మనకి రైతులకి కొన్ని 100 సంవత్సరాల నుంచి ఆ విధంగానే ఖాళీగా ఉన్న జాగా అలా ఉండిపోతుంది, ఆ స్థలం అలా ఉండిపోతుంది. అప్పుడు అగర్వుడ్ మొక్కల నీడలో ఎలాంటి మొక్కలు పెరగవు సార్. కాబట్టి ఇంత కమర్షియల్ ప్లాంట్ అనేది రావు. కాబట్టి రైతుకి ఇది ఆలోచన చేసి నేను పామాయిల్ రైతులు కూడా సత్తుపల్లి, దమ్మపేట ఏరియాల నుండి అక్కడ కొంతమంది రైతులకి ఇప్పుడు ఉదాహరణకు మన ఇక్కడ ఉన్న ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఒక 300 మొక్కలు పుల్లు మొక్కలు గతంలో ఒక 4 years బ్యాక్ ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటుగా మనం ఎప్పుడైతే ప్లాంటేషన్ విధానం చేశామో రైతులు అంతర్ పంటకు వేసుకున్న రైతులు అదే సాయిల్, అదే వాటర్, అదే డ్రిప్ వేసుకున్న తర్వాత 24 ఇంచులు చుట్టుకొలతైన ప్రతి చెట్టుని ఇంజెక్షన్ అనే ప్రక్రియ చేసి దాన్ని హార్వెస్టింగ్ చేయాలి సార్. ఇంజెక్షన్ చేసిన తర్వాత 2 years సమయం పడుతుంది. కాబట్టి ఇది ఇనాక్యులేషన్ అనే ప్రక్రియ ఏంది, ఇప్పటి వరకు మన ఇండియాలో ఎవరు కూడా సరైన ఇనాక్యులేషన్, నా ఇనాక్యులేషన్ ఇది, ఇంజెక్షన్ చేసింది ఇది, ఇంత క్వాలిటీ వస్తుందని చెప్పడానికి ఎవరు లేరు. లోకల్లో కూడా ఎవరు ఇంజెక్షన్ అంత రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇప్పుడు రైతులు ఆలోచించేది కొత్త రకం మొక్క, అంటే మన దగ్గర వినడానికి కొత్త రకం మొక్క. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇది ఎవరు కొంటారు, ఇంజెక్షన్ అంట, దాన్ని కట్ చేయాలంట, దీన్ని ఎవరు తీసుకుపోతారో తెలియదు, ఎందుకు అని రిస్క్ పడే రైతులకు అప్పుడు ఏం చేయాలి. నేను ఎలాగో ట్రేడర్ కనుక ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ రిలీజ్ చేసినో సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ సైంటిస్ట్ని కలిసి వాళ్ళ యొక్క సపోర్ట్ మేర నేను ఇప్పటి వరకు 20-30 సంవత్సరాల నుంచి ఏ కంట్రీలో అయితే రీసెర్చ్ చేశారు, ఉదాహరణకి ఇండోనేషియా అయితేనేంటి, మలేషియా అయితేనేంటి, థైలాండ్, లావోస్, సింగపూర్ ఇట్లా రకరకాల కంట్రీలో ఆల్రెడీ అగర్వుడ్ మీద రీసెర్చ్ చేసిన కంట్రీలు ప్రాంతాలు విజిటింగ్ చేసి దీన్ని ఎలాగైనా సాధించాలి, ఈ భూమండలంలో ఉష్ణమండలంలో ఉన్న అగర్వుడ్ గురించి తెలుసుకోవాలి, ఎట్లయినా రైతులకి దీని నుంచి ఆదాయం కలగాలి, దీంట్లో ఖచ్చితంగా రైతుకి ఆదాయం వస్తుందని ఆశించి తెలుసుకున్న తర్వాత యాజ్ ఏ ట్రేడర్గా నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి రైతుగా ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతోనే అన్ని కంట్రీలు వెళ్ళి ట్రైనింగ్లు తీసుకొని మలేషియా రకరకాల కంట్రీలను వెళ్ళి తీసుకొని వచ్చి ఆల్రెడీ ఎదిగిన ప్రాంతంలో ఇప్పుడు 4 yearsలో వస్తుందండి. ఇక్కడ 4 yearsలో కొత్త సాయిల్ కావడం వల్ల అంతర్ పంటగా 4 yearsలో కూడా హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఏ కంట్రీది మన వాతావరణానికి, మన సాయిల్కి, మన వెదర్కి సూట్ అవుతుందో చూసి
ఆ సాయిల్ని ఆ ప్రాంతంలో ఉన్న దాన్ని వాళ్ళతో టైప్ అయి మనం ముందుకెళ్ళాలనేది మెయిన్ ఇంటెన్షన్తో చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఇనాక్యులేషన్ ఇప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే మినిమం మనకి 8 నుంచి 10 సంవత్సరాలు మన ఏరియాలోనే క్వాలిటీది చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది కనుక ఆల్రెడీ వేసిన రైతులందరూ కూడా నన్ను అడగడం జరిగింది సార్. దీంతో పాటుగా దీన్ని ఒక భారీ ఎత్తున చేయాలి, ఒక మాస్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏదో ఒక 100 మొక్కలు 200 మొక్కలు కాకుండా ఒక 10 లక్షల మొక్కలు మినిమం వేసినట్లయితే మనకు ఒక ఫ్యాక్టరీ అనేది తయారవుతుంది. లోకల్గా మనం ఒక పాలసీ తీసుకురావచ్చు. దీన్ని ఒక బోర్డు అగర్వుడ్ బోర్డు అనేది మన ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా దీన్ని అంతర పంటగా కేవలం 200-300 మొక్కలు ఖాళీగా ఉంటుంది స్థలం, ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటుంది కదా, అదే ల్యాండ్ అదే వాటర్లో కొంచెం మొక్కేసుకున్నట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే దాదాపు 10 లక్షల మొక్కలు అవసరం పడుతుంది. అందుకే ప్రసాద్ ఈ మొక్కల గురించి రైతులకు అవగాహన కల్పిస్తూ వాటి విశిష్టతను తెలియచేస్తూ రైతుల చేత పామాయిల్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మొక్కలను తెలుగు రాష్ట్రాల్లో రైతులు అంతర పంటగా నాటారు. మరో 7 లక్షల మొక్కలు నాటినట్లయితే ఫ్యాక్టరీని ప్రారంభించడానికి సాధ్యమవుతుందని కంపెనీ సీఈఓ చెప్తున్నారు. అయితే రైతు మొక్కలు నాటిన మొదలు సర్వీస్, కటింగ్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ మొత్తం కంపెనీనే చూసుకుంటుంది. రైతుకు ఎలాంటి రిస్క్ లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బైబ్యాక్ ఒప్పందంతో సాగు చేయిస్తూ ఉండడం, ఇటు కొనుగోళ్లు కూడా ప్రారంభిస్తున్నారు. రైతుకి ఏదైతే సర్వీసులు ఉన్నాయో కొత్త ప్లాంటేషన్ కాబట్టి ఏదైతే సర్వీసులు అంటే ప్లాంటేషన్ చేసేదెవరు, కటింగ్ చేసేదెవరు, ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ మనమే కల్పించాలి. అప్పుడు ఏ సాయిల్లో పెరుగుతుందని కొన్ని రీసెర్చ్ సాయిల్ గురించి కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. ఎలాంటి సాయిల్స్ కావాలి, ఏ సాయిల్లో ఏ మెన్యూర్ ఉంటే ఏది ఉన్నట్లయితే మనకి అగర్వుడ్కి బాగా వస్తుంది, అంటే ఫాస్ఫరస్ కావాలా, పొటాష్ కావాలా, మెగ్నీషియం కావాలా, బోరాన్ కావాలా, ఏది అగర్వుడ్కి బాగా సూట్ అవుతుందో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక వ్యక్తిగా కాదు వ్యవస్థగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైజాగ్లో ఒక హెడ్ ఆఫీస్ పెట్టి దాంతోపాటుగా 8 సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో దీన్ని హ్యూజ్ క్వాంటిటీలో చేయాలంటే టీం అనేది అవసరం ఉంటుందని తెలిసిందే. డిస్టిక్ ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి డిస్టిక్లో సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే మొక్కలిచ్చి పోవడంతో పాటు మొక్కలిచ్చి పోయే సంస్థలు ఈ రోజు ఉన్న దాంట్లో ముందే రైతుకి అగ్రిమెంట్ ఇచ్చి మనం కూడా రైతుకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ కింద మనం అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఒకటే అండి, మీరు అంతర పంటగా రైతులు కేవలం 200, 300, 100 మొక్కలు వేసుకోండి. కేవలం 10 లక్షల మొక్కలు అయిపోయిన తర్వాత కంపెనీ అనేది ప్లాంటేషన్ ఇవ్వడం అయిపోతుందండి. ఇవ్వదండి ఎవరికి ప్లాంటేషన్. ఎందుకంటే మా కెపాసిటీ ఎంతైతే ఉంటుందో అంత ప్లాంటేషన్ చేసి మనం ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు మనం 20 లక్షల మొక్కలు ఇచ్చిన అందే చెట్లు 24 ఇంచులు రెడీ అని కట్ చేసుకోవడానికి తీసుకెళ్ళండి అంటే మాకు ఇబ్బంది అయింది అనుకుంటా. మాకు ఎంతవరకు అయితే మా కంపెనీకి అవసరం అంత మైకి మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత కంపెనీ అనేది ఆపేస్తుందండి. ఈ రోజు నా హార్వెస్టింగ్ డే అంటే 8 సంవత్సరాల కష్టం ఇది. అప్పటి వరకు ఒకటే ప్రాజెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తూ హార్వెస్టింగ్ కాడికి వచ్చామండి. దీన్ని డిస్టిలేషన్ జరిగిన తర్వాత రైతుకు కూడా రూపాయి ఎది లేకుండా మనం ఈ రోజున ఇనాక్యులేషన్ చేసినా, రీసెర్చ్ చేసినా, ఏది చేసినా కానీ రైతుకి ఏనాడు రూపాయి బిల్ల మనం సింగిల్ రూపాయి కూడా రైతుకి ఇన్వెస్ట్మెంట్ అని తీసుకుని దీని నుంచి 2వ సంవత్సరం నుంచి ప్లాంటేషన్ చేసిన 2వ సంవత్సరం సైడ్ బ్రాంచ్లు అనేది వస్తాయండి. అప్పుడు రైతుకు ఎక్స్ట్రా బర్డెన్ అవ్వకుండా ఆ సైడ్ బ్రాంచ్లు కూడా కంపెనీ కట్ చేసుకుని మనుషులను పెట్టి టీమును పెట్టి ఏర్పాటు చేసి కట్ చేసుకుని వెళ్ళిపోయి దాని నుంచి టీ ప్రొడక్షన్, బై ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇండియాలోనే హ్యూజ్ క్వాంటిటీలో ప్రొడక్షన్ జరుగుతుంది కనుక. ఎందుకంటే ఇంత మొక్కలు ఇన్ని ప్లాంటేషన్ కొనగలరా లేదా ఎక్కడికి అమ్ముతారనే ఆలోచన ఏదైతే ఉందో అగర్బత్తి అనే పేరు వచ్చింది అగర్వుడ్ చెట్టు నుంచి అండి. కానీ ఒక్కరు కూడా అగరబత్తి ఒరిజినల్ అగరబత్తి వాడిన దాఖలాలేదు. ఈ రైతు ఎవరైతే ఉన్నారో మనం గతంలో ఈ రైతులు కండక్ట్ అయిన కేవలం దీంట్లో కొబ్బరి మొక్కలు మాత్రమే ఉన్నాయండి. కొబ్బరి మొక్కలు అగర్వుడ్ ప్లాంటేషన్ ప్రిఫర్ చేశాను. దానికి ముందు మీరు సార్ ఒకటే పంట మీద డిపెండ్ అవ్వకండి, దానికి ముందు మీరు కోకో వేసుకోండి, తర్వాత ఒక్క వేసుకోండి, ఆ కొద్ది పరిసరంలో అగర్వుడ్ వేసుకోండి. ప్రపంచంలో ఏ మొక్క కూడా నీడలో పెరుగుతూ మనకు కావాల్సినప్పుడు ఇంజెక్షన్ తీసుకునే ఒకటే ఒక పంట అగర్వుడ్ పంట అండి. తర్వాత ఇంకో అగర్వుడ్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే ఏ పంట అయినా ఉదాహరణకి ఇప్పుడు ఎర్రచందన, శ్రీగంధం ఏదైనా సరే 25 నుంచి 30 సంవత్సరాలు వెయిట్ చేయాలా, మొక్కలు ఇస్తారు వెళ్ళిపోతారు, ఎవరు కొంటాడో ఇదే ఉంటుందండి. కానీ మన కంపెనీ ట్రేడింగ్ కంపెనీ ఆల్రెడీ ఇక్కడ ప్లాంటేషన్ చేస్తూ రైట్ నో సైమల్టేనియస్గా మనం కర్ణాటకలో కూడా ఇనాక్యులేషన్ చేస్తూ అక్కడ చెట్లు కొనుక్కోవడం జరుగుతూ ఉందండి. కానీ కర్ణాటకలో 3-4 ఇయర్స్ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత మన రైతులు అరే మనం అప్పుడు వేపించుంటే బాగుండేదే అని బాధపడడం కంటే ముందు నుంచే మనం ఈ ప్రాంతంలో సైమల్టేనియస్గా అక్కడ చెట్లు కొంటూ ఇనాక్యులేషన్ చేస్తూ కటింగ్ చేసుకుంటూ లోకల్లో కూడా మన రైతులను కూడా ప్రోత్సహించడం, ఇంట్రెస్ట్ ఉన్న 10 మంది రైతులు చెప్తే అవగాహన రైతులు ఇంటర్నెట్లో కొట్టుకుంటారు. ఈరోజు అంతా ఇంటర్నెటే కాబట్టి అంతా కొట్టుకుని అవగాహన కల్పించిన రైతుకి అంతర పంటగా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది సార్. ఒక ఎకరంలో పామాయిల్ కానీ, కొబ్బరి కానీ, జీడి మామిడి తోటలో కానీ, మామిడి తోటలో కానీ అంతర పంటగా ఏదైనా షేడ్లో ఎకరానికి 300 మొక్కలు రైతు వేసుకునే అవకాశం ఉంటుంది. అంతర పంటగా ఒక చెట్టు నుండి 3 నుంచి తక్కువగా మినిమంలో 3 కేజీలు వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 8 కేజీలు లోపల రెజిన్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజున్న రేటు ధర చూసుకున్నట్టయితే తక్కువగా మినిమంగా ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని 20,000 నుంచి మ్యాక్సిమం ధర
దగ్గర దగ్గర ₹1,00,000 వరకు కూడా అగర్వుడ్ రెజిన్ ధర అయితే ఈరోజు మార్కెట్లో ఉంది. మిక్స్డ్ వుడ్ని చీసి మనం డెస్టిలేషన్లో వేసినట్లయితే, అగర్వుడ్ ఫ్యాక్టరీలో డెస్టిలేషన్ వేసినట్లయితే ఒక 1000 కేజీల మిక్స్డ్ వుడ్ నుండి 1 లీటర్ ఆయిల్లోకి వచ్చి ఉంటుంది. ఈరోజు మనం లీటర్ ఆయిల్ ధర చూసినట్టయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ, ఫ్రాన్స్లో, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కానీ, దేశాల్లో కానీ, అరబ్ దేశాల్లో కానీ లీటర్ ధర తక్కువగా మనకి 15 లక్షల నుండి ఎక్కువలో మినిమంలో మనకి 50 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు అగర్వుడ్ ఆయిల్ లీటర్ ధర రా మెటీరియల్ అయితే ఉంది. దీని నుంచి రకరకాల పర్ఫ్యూమ్లు అయితే ఈరోజు ప్రపంచంలో ఎక్కువ పర్ఫ్యూమ్ తయారు చేసే ఫ్రాన్స్ ఏదైతే ఉందో మెయిన్ రా మెటీరియల్గా అగర్వుడ్ నూనె వాడుతూ ఉంది. ఇప్పటికే మార్కెట్లో శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలు వేసిన రైతులు వెయ్యాలనుకుంటున్న వారు ఈ పంట చేతికి రావడానికి దాదాపు 25 నుండి 30 ఏళ్ల వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయినా శ్రీగంధం, ఎర్రచందనం మొక్కల కటింగుకు అనేక షరతులు ఉండడం, మార్కెటింగ్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. వాటితో పోల్చుకుంటే 8 ఏళ్లలోనే అగర్వుడ్ చేతికి రావడం, ఇందులో మార్కెట్ సమస్య లేకపోవడం, తక్కువ సమయంలోనే అధిక ఆదాయం పొందే వీలు అగర్వుడ్ సాగులో ఉన్నట్లు ప్రత్యక్షంగా కనబడుతోందని రైతుల అనుభవం ద్వారా తెలుస్తోంది. 6.5 ఎకరాల తోటలో మేము వేసామంటే 4.5 ఎకరాలు ప్రాక్టికల్గా వేసింది. 270 మొక్కలే పట్టాయండి ఎకరానికి. ఇంచుమించుగా 1260 మొక్కలు అయినా పట్టాయండి టోటల్గా మాకు. ఇది ఆల్రెడీ నేను 2.5 సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ ఈ ఎండి గారితో తిరుగుతున్నాను. ఎందుకంటే నాకు కూడా పూర్తిగా లేదు, ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప ఇది ముందుకెళ్ళడం అనవసరం ఉద్దేశంతో 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. ఆయన ఎక్కడెక్కడ వేశారో చూస్తున్నాను. రెడ్డిపల్లి అనే ఒక ఊరు విశాఖపట్నం దగ్గరలో, అక్కడ కూడా చూసాం ఆయన చెట్లు అన్నీ వేసిన తర్వాత మాకు నమ్మకం వచ్చి మేము వేసి 7 నెలలు అయిందండి. 8 నెలలు వస్తుంది ఇప్పుడు. ఇది మేమైతే ఫస్ట్ ఇక్కడికి రావడానికి కారణం కూడా ఒకటండి, మేము చెట్లు అయితే వేసాము, పెంచుతాను. ఇది తరిగిన తర్వాత ఏం జరుగుతుంది, మాకు ఏమైనా ఇందులో ఉపయోగం ఉందా లేదా, ఇది ఏదో మీరు చెప్పారు హార్ట్ వుడ్ ఏదో వస్తుందని చెప్పారు, ఇది ఇప్పుడు కట్ చేస్తే ఎంతవరకు వస్తుందో చూద్దాం అనేది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. మాకైతే ఇప్పుడు ఈ చెట్లు చూసిన తర్వాత, ఇప్పుడు కటింగ్ చూసిన తర్వాత అయితే మాకు నమ్మకం కలిగింది. ఆల్రెడీ 4గురికి మేము అప్పుడే చెప్పడం మొదలుపెట్టాం. ఇప్పుడు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి చెప్పే అవకాశం కూడా ఉంది. ఇంతవరకు ఏ చెట్టు వల్ల కూడా రైతుకి ఇంత ఆదాయం వచ్చి ఉండదు అని నా నమ్మకం.